నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 సంవత్సరాల అబ్దుల్ రెహమాన్ కిడ్నాప్ అయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కలకలం నేర్పుతున్న పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించిన బాబు ఎట్లా ఉండే, బాబు ఎప్పుడు కిడ్నాప్ అయ్యిండు తదితర అంశాలు తెలుసుకునేందుకు కూడా ఎవరైతే బాబుకు సంబంధించిన తల్లిదండ్రులు ప్రస్తుతం అంతా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎలా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు షమీం సార్. ఏమైంది? మా ఆయనకి హెల్త్ బాగలేదని హాస్పిటల్లో ఉన్నా సార్. నేను ఆ టెన్షన్లో కొంచెం బాబు ఐస్ క్రీమ్ బండి కాడ ఆడుకుంటుండు కదా అని నేను చూసుకొని మళ్ళీ వాష్రూమ్ చేస్తే వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ కడిగి మళ్ళీ వస్తున్నా సార్. వస్తుంటే అక్కడి నుంచి 10 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే బాబు లేడు సార్, కనిపించలేదు. అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉండే, ఐస్ క్రీమ్ బండి కాడ చెట్టు ఉంది సార్. ఆ చెట్టు కాడ నుంచి మళ్ళీ వచ్చి చూసేసరికి బాబు మాయమైపోయిండు సార్. మళ్ళీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఫోన్ చేసినాం సార్. ఎమ్మటే. మీరు ఎక్కడ ఉంటారు మరి? మేము హాస్పిటల్లోనే ఉన్నాం సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు హాస్పిటల్ నుంచి? ఉన్నాం 3 సంవత్సరాల నుంచి. ఎందుకు 3 సంవత్సరాల నుంచి ఎందుకు హాస్పిటల్? మీ ఇల్లు లేదా? ఇంట్లో ఉండొచ్చుగా. ఇల్లు ఉంది సార్. మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళకి తల్లి వాళ్ళకి పెద్దలకు నేనంటే ఇష్టం లేదు సార్. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా ఏమన్నా? అవును సార్. ఇది బాబు 3:30కి సార్, 3:30 4 గంటలకి. అప్పటి నుంచి బాబు కనిపించలేదు సార్. స్టేషన్కి వచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు సార్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఏమన్నారు మరి పోలీసులు? ఏం చెప్తున్నారు? ఇక అందరు అంటారు ఈయనకి మా ఆయన మీదనే చెప్తున్నారు సార్. మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాము, అక్కడ కూడా చూసినాము. అక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ డాడీ ఇచ్చినాడు, పైసలకి ఇచ్చిండు అనేది వాళ్ళ చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. అది నిజమా అబద్ధమా వాళ్ళకి తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా ఏమంటాడు? ఏం పేరు? అబ్దుల్ రెహమాన్ సార్. ఎట్లా ఉండేదమ్మా అబ్దుల్ రెహమాన్ నీతోటి? మంచిగా ఉండేది సార్. అమ్మా అమ్మా అనుకుంటా తిరుగుతున్న బాబు ఒకసారి కనబడ పప్పా అనేది పీగోట్ పప్పా అనేది సార్. పీగోట్ పప్పా పీగోట్ పప్పా పప్పా కానీ జానా అని నేను అనేది సార్. మీ నానమ్మ ఇంటికి పోరాదు, నేనంటే ఇష్టం లేదు మీ నానమ్మ వాళ్ళకి, నువ్వు మీ డాడీ అమ్మటి మీ నానమ్మ ఇంటికి పో అంటే పప్పాని ఎదెక్తా మమ్మీ పీగోట్ పప్పా అని అనేది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు మాట్లాడవు అబ్దుల్ రెహమాన్ తోటి? ఎప్పుడు మాట్లాడవు? మధ్యాహ్నమా? ఎన్ని గంటలకు మాట్లాడావు? ఏం చెప్తాడు? బాబు ఎక్కువ నా దగ్గరనే ఉండేది సార్. ఇక బాబుకి ఎప్పుడు హాస్పిటల్లో ఉండి తీసుకొచ్చి నేనే కోపంతో, నేనంటే ఇష్టం లేదుగా మీ వాళ్ళకి, బాబు కన్నా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచు అని 2 రోజుల నుంచి బాబు పోక ముందు నుంచే చెప్తున్నా సార్. నాకేమో అనుభవం వచ్చింది సార్. అప్పుడే నీ బాబుకు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకోపో అని చెప్పిన సార్. నేనంటే ఇష్టం లేదుగా, బాబు ఆయన సేఫ్టీగా ఇంట్లో ఉంటాడు అని చెప్పిన సార్. బాబు కూడా అదే ప్రభుత్వ ఆసుపత్రిలోనే జన్మించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరనే ఉంటున్నారా మీరు? అవును సార్. ఈయనకు కూడా హెల్త్ బాగలేదని అక్కడనే ఉన్నా సార్ చూపించుకుంటా. మా మరిదికి కూడా హెల్త్ బాగలేదు సార్, ఇమ్తియాజ్కి. అందరికి అక్కడనే అడ్మిట్ చేసినాం. ఆ టెన్షన్లో కూడా కొంచెం నేను మొత్తం కూడా సీసీ కెమెరా చూసినాం. మొత్తం కూడా బాబును తీసుకువెళ్ళిన వ్యక్తి కూడా మీకు తెలిసిన వారే, మీ దగ్గరికి వచ్చిన వారే అని కూడా చెప్తున్నారు. నిజమేనా? అవును సార్, అది అయితే నిజమే సార్. పండ్లు అది ఇది తెచ్చిచ్చేది సార్ ఆ ముసలోడు. పేరు ఐడియా లేదు, ఈయనకు తెలుసు అని చెప్తుండు. నైట్ నేను రాగానే ఆయన కూసబెట్టిండు సార్. వాళ్ళు చూపెట్టిరంట, నేనైతే చూడలేదు సార్. ఆయన మొహం కూడా చూడలేదు సార్. వాళ్ళు చూసిరంట. చూసినాక ఈయన చెప్తుండు ఈయనట్లెగ్గా అని కొడుతుండు. ఇక ఈయన నమ్మకం ఎవరు తీసుకుపోయారో ఈయనకు నమ్మకం తెలిసింది. మరి ఈయన చెయ్యో వీళ్ళిద్దరు చెయ్యి ఉందో నాకైతే తెలియదు సార్. నేనైతే లేను, నేను వెళ్ళిపోయినా సార్. వాళ్ళు రాగానే వాళ్ళందరూ సీసీ కెమెరా కంప్యూటర్లు అన్ని ఆన్ చేసి చూస్తురు సార్. సార్ వాళ్ళు ఇప్పిస్తారు కదా అని నమ్మకంతో నేను. మీరు అడిగిరా? అతన్ని అడిగినావా? ఏనే నా కొడుకు ఎక్కడ పోయిండు, ఎక్కడ తీసుకెళ్ళా? అడిగినా సార్, మంచితనంగా అడిగినా. నువ్వు మా నాన్న లాంటి వాడివి, పెద్ద మనిషి లెక్క ఉన్నాడు సార్. మా నాన్నలాగా నువ్వు నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తా అని చెప్పినా సార్. ఇట్లా కన్ను కొడుతుండు సార్. కన్ను కొట్టి ఇట్లా సైకిల్ చేస్తుండు. అంటే ఏమన్నా డబ్బులు ఇస్తే బాబుని ఇస్తా అని కూడా చెప్పిరని కూడా అంటున్నారు కదా. మిలేతో లాగ్దేతో అంటుండు. ఈయన కొట్టితే ఈయన చెప్తుండు. మళ్ళీ ఈయన కొట్టంగానే ఈయన చెప్తుండు మళ్ళీ తెచ్చి ఇస్తా అంటుండు. 30,000 ఇస్తే అని అంటుండు. ఎక్కడున్నాడా బాబు మరి? వరంగల్లో ఉన్నారని ఈయననే చెప్తుండు. నాకు ఈయన నోటితోనే వచ్చింది మాట. కానీ వాడంటే నేను తీసుకో మా నైలగ్యం బేటి అంటుండు. హాస్పిటల్లో ఏమంటున్నారంటే ఎవరైతే ఆ తండ్రి ఉన్నాడో ఆ తండ్రి 30,000కు ఇచ్చేసాడు అని కూడా హాస్పిటల్లో మనం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు. ఏం చెప్తున్నారు?
నా బాబు నాకు ఇప్పిస్తే నేనే సాదుకుంటా సార్. తండ్రి వద్దు, ఎవరు వద్దు. నేను ఇళ్ళల్లో పని చేసుకున్నాను, నా పిల్లల్ని నేను సాదుకుంటా సార్. దయచేసి మాకు ఎంతమంది సహాయం చేస్తారు. నా పిల్లగాని కోసం నా పిల్లగాడు దొరికితే నాకు చాలు సార్. నేను సాదుకుంటా సార్. ఎవరి మీద నాకు నమ్మకం లేదు సార్. అక్కడ వాళ్ళు వద్దు, ఇక్కడ వాళ్ళు వద్దు అంటే నా ధైర్యం మీద నా ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకుంటా సార్ ఇప్పిస్తే. మనం చూస్తున్నాం ఏదైతే కన్న తల్లి మొత్తం కూడా కన్నీరు మున్నీరు కూడా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నా కుమారుడిని నాకు దయచేసి ఇప్పిస్తే నా కుమారుని నా కూతుర్ని కూడా నేను కళ్ళల్లో పెట్టుకొని కూడా చదువుకుంటాను, కాయ కష్టం చేసి చదువుకుంటాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో నా కుమారుని ఇప్పించాలని కూడా ఆమె రెండు చేతులు వెత్తి కూడా ప్రాధాయపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన తండ్రి ఉన్నారు, తండ్రితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇక్కడ ఏమైంది, ఏం జరిగింది మొత్తం? సార్ నాకు టాబ్లెట్ తెచ్చిచ్చింది సార్, భోజనం తెచ్చింది. నేను అన్నం తిన్నా, పిల్లలు కూడా తిన్నారు. తినిన తర్వాత నేను టాబ్లెట్ వేసుకొని పండుకున్నా. పాప నాకు ఐస్ క్రీమ్ కాలే అన్నాడు. పైసలు తీసుకొని పో, జోబులో ఉన్నాయి, చిల్లర ఉన్నాయి అని పోయినారు. పోయి ఐస్ క్రీమ్ తిన్నారు వాళ్ళు. తిని వాచ్ చేసినాడంట. వాచ్ చేసి మేము కడిపించింది. కడిపించిన తర్వాత పాయింట్ కోసం వచ్చింది, లావు వేపిద్దామని. ఆయన ఎవరో వ్యక్తి ఉన్నాడు కదా, అతను నీకు తెలుసా బాగా? మనకి ఎరగలేదు సార్, అది మనకు పరిచయం కాదు. ఆ బుట్ట ఆ ముసలాయన ఏమంటే సార్ 5 రూపాయలు భోజనం కోసం వచ్చేది నా పిల్లలకి ఇద్దరికి. మొత్తానికి కన్న కొడుకు ఆమె 9 నెలలు మోసి కన్ని పెంచి కూడా ఈ ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అందరు ఏమంటున్నారంటే నువ్వే వేరే వాళ్ళకి ఇచ్చినాడు అని అంటున్నారు. అది నిజమేనా? నిజంగా చెప్పు సార్. సీసీ కెమెరా మొత్తం చూసినాం. వీళ్ళు ముగ్గురు కలిసి ముందర ఉన్నారు, బాబు ఒక్కడే వెనకాల ఉన్నాడు, ఆ ముసలోడు ఉన్నాడు. దాని తర్వాత బాబు కనిపించలేదు. సార్ కూడా చూస్తున్నారు, ఆ చెట్లలో ఉన్నాడు. సీసీ కెమెరాలు సీసీ ఫుటేజ్ తీసి కూడా మొత్తం కూడా పరిశీలించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ త్వరలోనే పట్టుకుంటామని కూడా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం కూడా ఏదైతే బాలుడు కిడ్నాప్ అయి ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.